మహారాష్ట్రలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ సోలాపూర్ నుంచి పండరిపూర్ గ్రామానికి బయలుదేరారు. పండరిపూర్లోని శ్రీ విఠల్ రుక్మిణీదేవి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజల్లో పాల్గొనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఉన్నారు. మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. సోలాపూర్లోని పండరిపురం విఠలేశ్వర స్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. వైష్ణవ క్షేత్రాల్లో తిరుమలకు ఎంతటి ప్రసిద్ధి చెందిందో మహారాష్ట్రలోని పండరిపురానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. చంద్రభాగ నది తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం సోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ మహావిష్ణువు విరోభా పేరుతో పూజలు అందుకుంటున్నారు. దేశంలోని పాండురంగ స్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పండరిపురం. విష్ణువు మరో రూపమే మహారాష్ట్ర పండరిపురంలో కొలువై ఉన్న పాండురంగడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ పండరిపురం నుంచి లైవ్ లో అందిస్తారు. సూరజ్, చెప్పండి, ఈ రోజు పండరిపురంలో సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం ప్రస్తుతం చంద్రభాగ నదీ తీరంలో వెలిసిన పండరిపురంలో ఉన్నాము. ఇక్కడ విఠోబా రుక్మిణి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన విషయం తెలిసిందే. దాదాపుగా 1108-1152 సంవత్సరాల కాలంలో హోయసాల సామ్రాజ్యంలో అప్పటి విష్ణువర్ధన చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయము దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఇక్కడ విఠోబా రుక్మిణి ఆలయాన్ని సందర్శించడానికి వస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ఆయన రాజకీయాలపైన దృష్టి విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అనే ఒక నినాదంతో ఆయన దేశవ్యాప్త రాజకీయాల్లో ముందుకు వెళ్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ మహారాష్ట్రలో 2 రోజుల పాటు సాగిస్తున్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఇవాళ ఇక్కడికి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకొని విఠోబా రుక్మిణి దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ఈ ఆలయ ప్రాశస్త్యం చూస్తే కనుక ప్రతి ఏడాది ఆషాఢి అనే ఒక పండుగను ఇక్కడ మరాఠీ వాళ్ళు నిర్వహించుకోవడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆషాఢ మాసం మొదటి ఏకాదశి రోజున ఆషాఢిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున కొన్ని వందల కిలోమీటర్ల పాటు పాదయాత్రను కొనసాగిస్తూ ఇక్కడికి చేరుకుంటారు. ఎల్లుండి 29వ తేదీ నాడు ఆషాఢి ఉంది. ఈ సందర్భంగా భక్తులంతా కూడా లక్షలాదిగా ఇక్కడికి పాదయాత్ర ద్వారా తరలి వస్తారు. దీన్ని దిండి యాత్రగా ఇక్కడ ప్రజలు అభివర్ణిస్తారు. దీన్నే మరొక విధంగా వారి అంటారు. అంటే వారి నిర్వహించే భక్తులను వార్కర్లు అని కూడా. సూరజ్, చెప్పండి, సీఎం కేసీఆర్ ఎంతసేపట్లో పండరిపురానికి చేరుకోనున్నారు? ప్రత్యూష మరొక అరగంటలో బహుశా
బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి తన పరివార గణంతో పాటుగా చేరుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఆయన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్గా ఇక్కడికి పండరీపురంకు తరలి వస్తున్న విషయం తెలిస్తే ఇక్కడ విఠోబా రుక్మిణి ఆలయాన్ని దర్శించి దేవతల ఆశీస్సులు కూడా తీసుకోబోతున్నారు. ప్రధానంగా రైతుల సంక్షేమాన్ని కాంక్షించే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులు దేశవ్యాప్తంగా క్షేమంగా ఉండాలని ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర షోలాపూర్కు నిన్న రాత్రి చేరుకున్న విషయం తెలిస్తే భారీ కాన్వాయ్గా ప్రగతి భవన్ నుంచి బయలుదేరి నిన్న రాత్రి షోలాపూర్ చేరుకున్నారు. షోలాపూర్లోనే రాత్రి బస చేశారు. ఇవాళ ఉదయం కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అనుచర గణంతో పాటుగా తన మంత్రివర్గంతో పాటుగా అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటుగా ఇక్కడికి పండరీపురానికి బయలుదేరారు. విఠోబా రుక్మిణి దేవాలయాన్ని మరి కాసేపట్లోనే వాళ్ళు సందర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ విఠోబా రుక్మిణి దేవాలయ ప్రాశస్త్యం కనుక చూసుకుంటే ఇది 1102, 1108, 1152 సంవత్సరాల మధ్య హొయసాల సామ్రాజ్యంలో అప్పటి విష్ణువర్ధన చక్రవర్తి నిర్మించినట్టుగా మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. మొత్తం మీద చంద్రభాగా నదీ తీరంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రతి ఏడు కూడా ఆషాఢ మాసం ఇక్కడ ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎల్లుండి ఆషాఢి పండుగను ఇక్కడ మరాఠీలు నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజు ఈ పర్వదినాన్ని నిర్వహిస్తారు. 21 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్రను చేరుకుంటారు. ఈ పాదయాత్రను ఇక్కడ మరాఠీలు వార్కా అని కూడా సంబోధిస్తారు. వాళ్ళను వార్కర్లు అని అంటారు, వారిగా సంబోధిస్తారు. మొత్తం మీద దిండి అని కూడా అంటారు. అంటే దిండి అంటే ఒక యాత్ర. ఈ దిండి యాత్ర చేస్తూ పాదయాత్ర చేస్తూ ఇక్కడికి అంతా కూడా భక్తులు చేరుకుంటారు. దాదాపుగా 21 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఇక్కడ ప్రధాన దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడ విఠోబా రుక్మిణి దేవతల సందర్శనంతో భక్తులు తమ దీక్షను ముగిస్తారు. ఇదే క్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఆషాఢి పర్వదినం రోజున రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి తన పరివార గణంతో పాటుగా ఇక్కడికి మరకాసేపట్లో చేరుకోబోతున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భారీ స్థాయిలో ఇప్పటికే షోలాపూర్లో బయలుదేరారు. మరో అరగంటలో వాళ్ళు ఇక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత నేరుగా పక్కనే ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ పార్టీకి సంబంధించిన జాయినింగ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే ఒక 10,000 మంది గ్యాదరింగ్ కూడా జరగనున్నది. ఆ 10,000 మంది గ్యాదరింగ్ను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి తుల్జాపూర్ బయలుదేరుతారు. తుల్జాపూర్లో భవానీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణం చేస్తారు. మొత్తం మీద 2 రోజుల పాటు ఇక్కడ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత బిజీగా పర్యటిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలపైన ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, నేతలు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితి వైపు చూస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులను నిలిపే క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహరచన చేస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే గ్రామాల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా మొత్తంగా ఈ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. దీంట్లో భాగంగానే పెద్ద నాయకులంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ సహజంగానే వెనుకబాటుతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఇక్కడ పాలకులు వైఫల్యం చెందిన క్రమంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పాతుకుపోతున్న విధానం చాలా స్పష్టంగా నిదర్శనంగా మిగులుతుందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల వైపు దృష్టిసారిస్తున్నారని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ 2 రోజుల పాటు జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రైతులు లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ పండరీపురంలో విఠోబా రుక్మిణి దేవతలను ఆయన దర్శించుకున్నారు. వాళ్ళ ఆశీస్సులు తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ నుంచి అటు భవానీ అమ్మవారిని దర్శించుకునేందుకు తుల్జాపూర్ కూడా వెళ్తారు. తుల్జాపూర్ నుంచి రాత్రి 10 గంటలకు ఆయన హైదరాబాద్ ప్రగతి భవన్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యూష. రైట్ సురేష్, థ్యాంక్ యూ.